లగచర్ల ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా మీ అందరికీ ఉద్యమాభివందనాలు. మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైన పోరాటం. నువ్వేమి మాకు ఇవ్వక్కర్లేదు, మా బతికేదో మేము బతుకుతున్నాం, మేము చేసుకొని మా బతుకును మమ్మల్ని బతకనియండి అని మీరు అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇంకా బాగా బతికిస్తాం. ఎంత బాగా బతికిస్తారు? ఎంత బాగా ఇట్లా తీసుకొని గతంలో ఎంతమందిని బతికించారు? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీ నోట్లో రాశారు. ఆ పక్కనే పోలేపల్లి సెస్ దగ్గరికి పోయి వాళ్ళు ఎట్లా భూమి తీసుకున్నారు, సేకరించారు, ఆ భూముల్లో ఏం పెట్టారు, ఎట్లా జీవించడానికి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు మీ కమిటీ సర్వే చేసి వచ్చామనేటువంటిది కూడా ఈ నోట్లో రాశారు. పోలేపల్లి సెజ్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతో కానీ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కానీ లేదా ఫార్మా కంపెనీల పేరుతో కానీ మరొక పేరుతో భూములు సేకరించినప్పుడు ఆ భూముల్లో పని చేసుకొని జీవించేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా వాళ్ళ జీవనానికి అంటే ఎవరైతే భూమిని కోల్పోయారో, ఎవరైతే వాళ్ళ జీవనాన్ని కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి వాళ్ళు మళ్ళీ జీవించడానికి కావాల్సినటువంటి అవకాశాలను సృష్టించినటువంటి చరిత్ర పాలకులకు లేదు. అది ఇతర పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు. ఇందాక మీరు కూడా చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు 5 ఆ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు వచ్చి ఏం చేసిపోయారు అనేటువంటిది. 5-10 సంవత్సరాలు అంతే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి జీవనానికి సంబంధించి ఆలోచించేటువంటి అవకాశం లేదు. మొన్న మేము మహిళా సంఘాల వాళ్ళమంతా వచ్చినాం. అక్కడికి వచ్చి మేమేమనలే, ఏమీ కూడా అడగలే. మేము పోయి వాళ్ళతో మాట్లాడొస్తాం. ఏదో గొడవ జరిగిందన్నారు, మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది, ఇళ్ల మీద దాడులు చేశారు. ఆ దాడుల సందర్భంలో పోలీసులు అసభ్యంగా మహిళలతో ప్రవర్తించారు. ఇప్పుడు కూడా చెప్పారు. అంటే ఇట్లా చేయడం అనేటువంటిది ఎట్లా సరైంది? మేము వాళ్ళతో మాట్లాడటానికి వచ్చామంటే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. రానివ్వకుండా అక్కడే అడ్డుకొని మమ్మల్ని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇంకోసారి పీడిఎస్సీ విద్యార్థులు రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ముందు 10 మందికి ఇస్తామండి. ఎస్పీతో నేనే మాట్లాడా. ఇట్లా మేము పీఓడబ్ల్యూగా మహిళా సంఘాలుగా వస్తాం, మీరు రానివ్వలేదు, విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా వస్తాం అంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం, ఆ ప్రజలతో మాట్లాడతాం, వాళ్ళ బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అనేటువంటి తెలుసుకుంటామని చెప్తే కూడా 10 మందికి అని ముందు చెప్పాడు. ఓకే అన్నాడు. మళ్ళీ డిఎస్పీకి చెప్పి రానివ్వద్దని చెప్పాడు. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఎస్పీ గారు ఏదో పనిలో ఉండి మీతో ఓకే అని చెప్పారట కానీ రాకండి అని చెప్తున్నారు. అయితే ఈ మధ్యలోనే జరిగినటువంటి విషయం ఏంటి? అన్ని పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని కలిసి మాట్లాడి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడంటే మేమేం ఫార్మా కంపెనీకి ఇవ్వట్లేదు, మేము అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి పరిశ్రమలని అభివృద్ధి చేస్తాం అనేటువంటిది చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మేము అక్కడ ప్రజలు ఒప్పించి చేసుకుంటాం అన్నారు. ఈ 2 విషయాలు మాట్లాడాడు ఆయన. ఈ 2 విషయాలు చేశాడా? ప్రజల దగ్గరకు వచ్చి కానీ ప్రజలతో ఒప్పించుకొని నేను ఫార్మా కంపెనీ పెట్టను, పరిశ్రమలు మాత్రమే పెడతాను, పరిశ్రమలే కాకుండా ఇంకొకటి ఏంటి, ప్రజలు ఒప్పించి తీసుకుంటాను. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు 15 రోజులు అయిందనుకుంటా గొడవ జరిగి మీ దగ్గర. ఈ 15 రోజుల నుంచి నిజంగా ప్రజల పక్షం ఉన్నవాడైతే కలెక్టర్ అన్న చెప్పాడు, నా మీదకి ఏం దాడి జరగలేదు, నన్ను కొట్టడానికి రాలేదు, చంపడానికి రాలేదని ఓపెన్గా కలెక్టర్ ప్రకటించారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడ ఆ ప్రాంతంలో మేము కనుక్కున్నాం, ఆ ప్రాంత ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అనట, మంచిగా ఓట్లేసిందట అందరూ రేవంత్ రెడ్డిని గెలిపించడానికి. గెలిచిన తర్వాత కూడా ఒక 7 గంటల పాటు డీజే పెట్టుకొని డ్యాన్సులు పాటలు పాడుకుంటూ ఆయన
వచ్చినటువంటి ఆయన పొందినటువంటి విజయం గురించి కీర్తించిందట. మరి అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని మాట్లాడుకొని చేసుకునేటువంటి పద్ధతి ఇదేనా? ఇళ్ల మీద ఇప్పటికీ కూడా ఎందుకు డ్రోన్లతో చక్కర్లు కొట్టడం, సర్వేలు చేయడం? నిజంగా నువ్వు ప్రజల పక్షాన నిలబడేవాడివైతే ముందు ప్రజల మీద కేసులు లేకుండా చేయాలి. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఏ ఉద్యమాలు జరగలేదా ఇంతకుముందు? గతంలో ఎప్పుడు రైతాంగ ఉద్యమాలు చాలా జరిగాయి. ఖమ్మంలో మిర్చి పోరాటం జరిగితే ఆ సందర్భంలో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కేసులు లేకుండా ఎత్తేసినటువంటి చరిత్ర ప్రభుత్వాలకు ఉంది. అట్లాంటి ప్రభుత్వం ప్రజల్ని ఒప్పించదలుచుకున్న ప్రభుత్వమే అయితే ముందు వాళ్ళని విడుదల చేసి వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి. ముందు ఆ పని చేయాలా? ఇళ్ల మీద ఇప్పటికీ దాడులు చేసేటువంటి పద్ధతి, ఇప్పటికీ ఇళ్ల మీదకి వచ్చేటువంటి పద్ధతి వ్యవహరిస్తుందంటే నీ వైఖరేంటి? ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి చేస్తున్నావా నువ్వు? ప్రజలపైన యుద్ధం చేస్తున్నావా? ఈ ప్రశ్న మేము వేస్తున్నాం. చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ విషయం పట్ల మనం ఖచ్చితంగా మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలుగా మీ జీవనాన్ని మీరు నిలబెట్టుకోవడానికి చేసేటువంటి పోరాటానికి మేము ఖచ్చితంగా మీ వెనుక మేము ఉంటాం, మీ వెంట మేము ఉంటాం, మీతో పాటు మేము కలిసి పోరాడతాం. మనం అందరం కలిసి మన జీవనానికి సంబంధించినటువంటి విషయం మీద ప్రభుత్వంతో కొట్లాడదాం. ప్రభుత్వంతో కొట్లాడి మనం అనుకున్నటువంటి విషయాన్ని మనం సాధిద్దాం అనేటువంటిది మా వైపు నుంచి నేను చెప్తూ సిపిఐ ML న్యూ డెమోక్రసీగా మీ పక్షాన మేము నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను.